మాది ప్రియదర్శిని సంఘం, గులాబీ వివో సంఘం. 1,50,000 తీసుకున్నాను. నాకు 50,000 సబ్సిడీ పడ్డది. మాకు నెలకు 20,000 దాకా ఆదాయం వస్తుంది. మంచిగా నడుస్తుంది, బిజినెస్ బాగానే ఉంది. మేము ఇంకా పెద్ద గిన్నె పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే తీసుకొని నడిపించుకుందామని అనుకుంటున్నాము. పల్లి నూనె పట్టే మిషన్ గానగది కావాలి. అది దానివల్ల ఉపయోగం బాగుంటుంది. పల్లి నూనె పట్టించుకొని మనం ఒరిజినల్ నూనె తీసుకోవడానికి, అందుకోసమని మిల్లు అది కొనుక్కోవడానికి అడుగుతున్నాను. నాకు అవకాశం ఇస్తే ఆ మిల్లు కొనుక్కుంటాను. బిళ్ళ రాధిక గారు 1,50,000 రూపాయల రుణంతో తాను పిండి గిన్నె తీసుకోవడం జరిగింది. నెలకు 20,000 పైన ఆదాయం వస్తుందని తను తెలియజేశారు. అదేవిధంగా మొన్న ఒక సంక్షేమ కార్యక్రమం కింద ప్లాస్టిక్ను నిషేధించాలని గ్రామ సంఘం నుండి పిలిపిస్తే తాను స్వయంగా చేయి సంచుల్లాగా బట్టతోటి కుట్టి ప్రజలందరికీ, వాళ్ళ సభ్యులందరికీ కూడా పంచడం జరిగింది. రాబోయే రోజుల్లో పిండి గిన్నెతో పాటు ఆయిల్కు, ఆరోగ్యానికి ప్రయారిటీ అని చెప్పారు. కాబట్టి ఆయిల్ గానుగ మిల్లును కనుక కోసం అమౌంట్ కనుక ఇచ్చేదంటే దానికి మేము ముందు వరుసలో ఉంటామని, తీసుకొని బాగుపడతామని చెప్పారు. గ్రామీణ పేదరిక నిర్మూలనలో డబ్బును ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసినప్పుడే ఖచ్చితంగా మనము అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. మీ అభివృద్ధి మా యొక్క కష్టాన్ని మర్చిపోవడానికి ఉపయోగపడుతుంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.